అది ఆయన సత్యమూర్తి గారు ఇందాక మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అడగాలని అనుకుంటే నేను తర్వాత అడుగుదురు అని చెప్పి ఆపాను కదా, ఏంటది ముందు మీరు జగన్మోహన్ రెడ్డిని ఏం అడగాలనుకుంటున్నారు? అంటే మీరు చాలా క్వశ్చన్లు వేశారు, ఆ క్వశ్చన్లకి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇంకొకటి కీలకమైన విషయం ఏంటంటే ఈ మొత్తం సిట్టు దర్యాప్తు దేని మీద ఆధారపడి ఉన్నది అంటే ఈ ఆటోమేటెడ్ ఆర్డర్ ఫర్ సప్లై అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించి వాళ్ళు ఆర్డర్స్ పెడతారు. అంటే ఆ రోజు మార్కెట్లో ఏ లిక్కర్ ఎక్కువ కన్జ్యూమ్ అయింది, మనకి ఎంత కావాలి, మొత్తం డేటా ఉంటుంది, ఎంత అడ్వాన్స్డ్గా మనం స్టాక్ తెచ్చుకోవాలి అనేది ఇది చేస్తారనమాట. ఈ సీటెల్ సాఫ్ట్వేర్ వాడతారు దీనికి. జగన్మోహన్ రెడ్డి రాగానే అంటే ఈ కుంభకోణం స్టార్ట్ ఎట్లా చేశాడు అంటే ఎంత ప్లాన్డ్గా చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేశాడు అంటే ఈ సీటెల్ సాఫ్ట్వేర్ని ఆపేశారు, దాన్ని ఆపేశారు. అంటే ఈ ఆటోమేటెడ్గా ఆర్డర్స్ పెట్టే సిస్టమ్ని ఆపేశారు. ఇది ఆపేసిన విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. అంటే తెలియకుండా ఎలా ఉంటుంది, తెలియకపోతే తెలుసుకోవాలి. ఈ సిస్టమ్ ఎందుకు పనిచేయట్లేదు అని అడగాలి. అంటే కుంభకోణం అతను చెయ్యకపోతే చెప్తున్నాను నేను ఏం అడగాలో. ఓకే, ఆయన ఇది పట్టించుకోలేదు. అంటే పట్టించుకోలేదంటే ఆపమని చెప్పింది కూడా బహుశా ఆయన అయి ఉండొచ్చు, అంతే కదా. ఇది ఈ సిస్టమ్ని ఆపేయటం తోటి కుంభకోణం స్టార్ట్ అయింది. దీన్ని మొత్తం సిట్ వాళ్ళు కంప్లీట్గా ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్ని రికార్డ్ చేశారు. దాదాపుగా దీనికి సంబంధించి 74 హార్డ్ డిస్కులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వీటన్నిటికీ అసలు ఏంటి ఆర్డర్లు, వీటికి సంబంధించి 124 మంది సాక్షులు కూడా ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చేశారు. అంటే ఇది ఎక్కడ ఇంకా బెసిగే అవకాశం లేదు. కేసు అంత పక్కడబందీగా వచ్చింది. ఇప్పుడు దాదాపుగా 3200 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగినట్టు ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు అక్కడ రంగంలో దిగుతున్నది. ఈ రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ ఒక్క కేసే కాదు, దేశంలో ఇటువంటి లిక్కర్ కేసులు అంటే లిక్కర్ ద్వారా మనీ లాండరింగ్ కేసుల్ని చాలా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. తమిళనాడులో కేసు బుక్ అయింది. నిన్న జార్ఖండ్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారు. సేమ్ ఎక్సైజ్ కమిషనర్గా పనిచేశాడు. అతను లిక్కరు దీంట్లో కుంభకోణంలో పార్టిసిపేట్ చేస్తే అతన్ని నిన్న అరెస్ట్ చేశారు. అంటే ఈ లిక్కర్ని లిక్కర్ మాఫియా ఎంత ఈజీగా కొల్లగొడుతున్నదో, డబ్బుల్ని కొల్లగొట్టి ఎట్లా సర్క్యులేట్ చేస్తున్నదో, మనీ లాండరింగ్ ఎట్లా చేస్తున్నదో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే హ్యాండ్స్ ఆన్ వాళ్ళ దగ్గర అనుభవం ఉంది, వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి వాళ్ళు ఈ ఏపీ లిక్కర్ స్కాండల్కి సంబంధించి ఇంత వేగంగా స్పందించారు. వాళ్ళకి ఆల్రెడీ అన్ని మోడస్ ఆపరండి మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కాండల్ దగ్గర. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు మనం. ఒకటి, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా ఏమో అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు. అతను చేసిన కుంభకోణం అది పెద్ద ఇది కూడా కాదు, ఏదో 2000 కోట్ల రూపాయల గనినే మైన్ ఎవరికో రాసిచ్చాడు, బొగ్గు గని ఎవరికో రాసిచ్చాడు. 5 కోట్లు 10 కోట్లు తినుంటాడు. నాకు తెలిసి అతనికి అంతకంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి అంత గనుడు కాదు ఆయన, కదా. అవునండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు తిహార్ జైల్లో పడే ఎడుతున్నాడు. పాపమే ఉందిలే, పాపం కాదు పాడు, మరి కుంభకోణం ఉన్నాడు కదా. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని స్కాములుండి దాదాపు 20 కేసులు 30 కేసులు సిబిఐ కేసులు ఈడీ కేసులు అన్నీ ఉండి 16 నెలలు జైలు నుంచి బయటకు వచ్చి హ్యాపీగా తిరిగేస్తున్నాడు. కనీసం కోర్టు వాయిదాలు కూడా వెళ్ళట్లేదు. ఆ కేసుని ఈ కేసుని డిఫరెన్స్ చూడండి. సో ఇప్పుడు ఏం జరగబోతోంది, ఈయన ఒకసారి లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు వస్తాడా లేదు డౌట్ ఉన్నది. ఇందాక జడ్జి రామకృష్ణ గారు లైట్గా దాన్ని టచ్ చేశారు. ఇక్కడ ఏంటి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, సిబిఐ, ఈవెన్ సిబిఐ అంటే చాలా పాత సంస్థే, కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు మొదట్లో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుని టేకప్ చేసే టైంకి ఇంత ఎక్విప్డ్గా లేదు.
ఓకే. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా చాలా ఇదిగా ఉందన్నమాట, పక్కడబందీగా మూసేస్తున్నది. సో అందుకని ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల నుంచి అక్రమార్కులు తప్పించుకోవడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇప్పుడు కేసులు, ఈ కేసు మద్యం కుంభకోణం విషయానికి వస్తే ఈ మనీ లాండరింగ్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. మనీ లాండరింగ్ ఎవరు చేశారు, ఎక్కడికి వెళ్ళింది, అల్టీరియర్ మోటివ్ ఏంటి, ఫైనల్ బెనిఫిషరీ ఎవరు అనేది కూడా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నది. మొత్తం దాదాపుగా అయిపోయింది. అంటే మనకి ఇంకా చెప్పని విషయాలు ఇంకా కేసులో చాలా ఉన్నాయి. ఇప్పుడు రేపు వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒకచోట కూర్చోబెట్టి అడిగితే ఇంకా కొన్ని విషయాలు వస్తాయి. వీళ్ళు చాలామంది మాకు తెలియదు, మర్చిపోయాం, గుర్తులేదు అనే చెప్తూ ఉన్నారు. అట్లా చెప్పినా కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలని ముందర పెడుతున్నప్పుడు వీళ్ళందరూ నోరు వెళ్ళబెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇంకా రాబోయే అంటే ఇంకొక 2-3 రోజుల్లోనే ఈ కేసు ఫైనాలిటీకి రావడానికి అవకాశం ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఏసీబీ కోర్టు వాళ్ళు అనుమతి ఇవ్వటం అనేది అది ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా కంపరం పుట్టిస్తుంది. వీళ్ళు ఈ మొత్తం అంటే వీళ్ళందరూ కూడా ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసరు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా, వీళ్ళందరికీ దీని ఇంటెన్సిటీ తెలిసిపోతూ ఉంటుంది. ఇంటెన్సిటీ తెలిసిపోయిన వ్యక్తులు వీళ్ళందరూ నెక్స్ట్ ఏం చెప్పాలి, అందరూ కూర్చొని అందరూ ఒకే జైల్లో ఉన్నా కానీ ఎవడికి వాడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాజ్ కసిరెడ్డి తన వాదనలతోటి ఏదో పోయాడు, సుప్రీంకోర్టు చీపు వాతలకు పోంది. అంటే తెలంగాణ వచ్చి అరెస్ట్ చేయకూడదు, ఇటువంటివన్నీ ఉన్నాయి కదా. అంటే నువ్వు అవినీతి చేసి, జగన్మోహన్ రెడ్డి కూడా అంతే, నువ్వు అవినీతి చేసావా, ఈ సిస్టమ్ ఆపేసావా లేదా, రేపొద్దున ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే కూడా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి తెలిసిపోయింది కదా, వాళ్ళకి తెలిసింది, నువ్వు చెప్పాలి. నాకు తెలియకుండా అది జరిగింది అంటే నువ్వు ఇన్ఎఫిషియెంట్ సీఎం గా, ముఖ్యమంత్రిగా నిన్ను అడగకుండా వాళ్ళు చేశారు అంటే నువ్వు అసలు ఇంకా నువ్వు ఇన్ఎఫిషియెంట్ అంతే కదా. నీకు తెలియకుండా ఇది జరగటానికి అవకాశమే లేదు. మొత్తం పెద్ద పెద్ద కంపెనీలు అంటే మ్యాక్డవెల్స్, సీగ్రమ్స్ వీళ్ళకు కూడా 53% మార్కెట్ షేర్ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో 5%కి పడిపోయింది, 5%కి పడిపోయింది. అంటే ఎంత కుంభకోణం జరిగిందనేది ఈ పాపులర్ బ్రాండ్స్ని ఎందుకు ఆపారు అనేది కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నది. వీళ్ళందరూ కూడా ఈ కంపెనీలని ఎవరు 128 మంది సాక్షులు వాళ్ళు వాంగ్మూలాలు ఇచ్చారు వెంకటకృష్ణ గారు. 128 మంది వాళ్ళు వచ్చి ఇదిగో నేరం ఇట్లా జరిగింది, మమ్మల్ని ఇట్లా బెదిరించారు, మా దగ్గర ఇట్లా డబ్బులు తీసుకున్నారు, మా దగ్గర ఇచ్చేశారు, మా డిస్టిలరీని ఇట్లా స్వాధీనం చేసుకున్నారు, మా బ్రోరీని గన్ పాయింట్లో లాక్కున్నారు. ఇటువంటివి 128 సాక్ష్యాలు ఉన్నాయి, హార్డ్ డిస్కులు ఉన్నాయి. అదే ఇవన్నీ బేస్ చేసుకుని మనం ఆలోచిస్తే, విద్యాసాగర్ గారు ఇవన్నీ బేస్ చేసుకుని ఆలోచిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవ్వడం ఒక పాయింట్, అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం పీటీ వారెంట్లు పడతా ఉన్నాయి. ఎందుకంటే ఆ చట్ట ప్రకారమే జరుగుతున్నాయి, అవేమి